హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫిల్లో రాడ్ లేకుండా 2 మిల్లీమీటర్ల ఫ్లాట్ పొజిషన్ యొక్క ఎంఎస్ షీట్పై ఎడ్జ్ జాయింట్ వెల్డింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు డ్రాయింగ్ ప్రకారం ఇవ్వబడ్డ సైజుకు పనిని సిద్ధం చేయడం, డ్రాయింగ్ ప్రకారం ప్లేట్ యొక్క అంచులను వంచడానికి, పనిని ఎడ్జ్ జాయింట్గా సెట్ చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం. ఎడమ వైపు టెక్నిక్ ఉపయోగించి అంచు జాయింట్ని చదునైన పొజిషన్లో వెల్డ్ చేయడం, ఉపరితల ఏకరూపత కొరకు ఎడ్జ్ వెల్డ్ని శుభ్రం చేయడానికి ఇంకా చెక్ చేయడానికి. ప్రారంభిద్దాం. మీరు వెల్డింగ్ మెషిన్ని ఆపరేట్ చేయడం ప్రారంభించడానికి ముందు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. హెల్మెట్ మరియు హుడ్, రెస్పిరేటర్, స్టీల్ బొటనవేలు, రబ్బరు సోల్ బూట్లు, అగ్ని నిరోధక దుస్తులను ధరించండి. గ్లౌజులు, చెవి రక్షణ, ముందుగా డ్రాయింగ్ ని గమనించండి మరియు తదనుగుణంగా జాబ్ పీస్లను సిద్ధం చేయండి. ఈ సందర్భంలో అవసరమైన తుది ఉత్పత్తికి కొలతలు 150x92x2 మిల్లీమీటర్లు. తయారీ సమయంలో మెటల్ ముక్కలను భాగస్వామ్యం చేయడం ద్వారా తయారు చేస్తారు మరియు తరువాత 150x45x2 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న జాబ్ పీస్లను ఫైల్ చేస్తారు. లోహపు ముక్కలు అంచులను కూడా బాగా శుభ్రం చేస్తారు. రెండు లోహపు ముక్కలను వంచండి. తద్వారా వంపు అంచులు ప్లేట్ల ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. వంగిన మెటల్ ప్లేట్ యొక్క పొడవు ప్లేట్ యొక్క మందం కంటే రెట్టింపు ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు, ప్లేట్ యొక్క మందం 2 మిల్లీమీటర్లు అయితే వంగిన మెటల్ ప్లేట్ యొక్క పొడవు 4 మిల్లీమీటర్లు ఉండాలి. గ్యాస్ వెల్డింగ్ ప్లాంట్ ని సెంటీమీటర్ చదరపుకు 0.15 kg గ్యాస్ పీడనం వద్ద సెట్ చేయాలి మరియు నాజిల్ 7 ని ఫిక్స్ చేయాలి. తటస్థ మంటను సెట్ చేయండి. వెల్డింగ్ టేబుల్ పై తయారు చేసిన జాబ్ ముక్కలను ఏర్పాటు చేయండి మరియు రెండు వైపులా ట్యాక్ చేయండి. ట్యాక్ వెల్డ్ యొక్క పొడవు సుమారుగా 6 మిల్లీమీటర్లు అని గమనించండి. తరువాత ట్యాకింగ్ ని శుభ్రం చేయండి. ట్యాకింగ్ చేసిన తర్వాత అలైన్మెంట్ చెక్ చేయండి. దానిని అగ్ని ఇటుకలపై చదునైన స్థితిలో ఉంచండి. నిక్షిప్తమైన బీడ్ ను శుభ్రం చేయడం కొరకు వైర్ బ్రష్ ఉపయోగించండి. తరువాత జాయింట్ యొక్క కుడి చివరన వెల్డింగ్ ప్రారంభించండి. బ్లూ పైప్ 60 నుంచి 70 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. వెల్డింగ్ చేసేటప్పుడు ఎడమ వైపు టెక్నిక్ ఉపయోగించండి. అంచులు ఏకరీతిగా ఉండేలా చూసుకోవాలి. ఏకరీతి ప్రయాణ వేగం మరియు మంటను మెయింటైన్ చేయండి. వంగిన అంచులను ప్లేట్ యొక్క మొత్తం ఉపరితలం వరకు ఫ్యూజ్ చేయండి. మీరు ఎడమ చివరన ఆపిన తరువాత
క్రాటర్ని నింపండి మరియు వెల్డింగ్ పూర్తి చేయండి. మంటను ఆపివేయండి. నోజల్ని చల్లబరచడానికి నీటిని ఉపయోగించండి. వెల్డింగ్ చేయబడ్డ జాయింట్ని శుభ్రం చేయండి మరియు బీడి యొక్క ఏకరీతి వెడల్పు మరియు ఎత్తు కొరకు చెక్ చేయండి. ఏకరీతి అలలు, ఏకరీతి కలయిక మరియు పూర్తి చుచ్చుకుపోవడం, అలాగే వెల్డ్ పోరోసిటీ, క్షీణత మరియు ఫ్యూజన్ లేకపోవడం వంటి లోపాలు లేకుండా ఉందో లేదో తనిఖీ చేయండి. వెల్డింగ్ చేయబడ్డ జాయింట్ని శుభ్రం చేయండి మరియు బీడి యొక్క ఏకరీతి వెడల్పు మరియు ఎత్తు కొరకు చెక్ చేయండి. ఏకరీతి అలలు, ఏకరీతి కలయిక మరియు పూర్తి చొచ్చుకుపోవడం, అలాగే చెక్ చేయండి వెల్డ్ లోపాలు లేకుండా ఉందో లేదో అని. వెల్డ్ పోరోసిటీ మరియు క్షీణత మరియు ఫ్యూజన్ లేకపోవడం వంటివి మనం త్వరగా గుర్తు చేసుకుందాం. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి. 2 మెటల్ ప్లేట్లను ట్యాకింగ్ చేసిన తర్వాత వెల్డింగ్ టేబుల్ మీద ఫిక్స్ చేస్తారు. అప్పుడు మనం వెల్డింగ్ మెషిన్ను ఉపయోగించి 60 నుండి 70 డిగ్రీల కోణంలో అమర్చిన నోజల్తో లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఉపయోగించి వాటిని వెల్డింగ్ చేయండి. వెల్డ్ పూర్తయిన తర్వాత లోపాల కొరకు వెల్డింగ్ చెక్ చేయండి. ఫిల్లర్ రాడ్ లేకుండా 2 మిల్లీమీటర్ల మందం గల ఎంఎస్ షీట్ పై గ్యాస్ వెల్డింగ్ మరియు ఎడ్జ్ జాయింట్ ని మనం నేర్చుకున్నాం. మెటల్ను 90 డిగ్రీల కోణంలో వంచండి. 2 చివరలను టక్ వెల్డ్ చేయండి. 60 నుంచి 70 డిగ్రీల కోణంలో ఎడమ వైపు టెక్నిక్ ని ఉపయోగించండి. ఏకరీతి కలయిక, పూర్తి వెల్డింగ్, లోపాలను ఇన్స్పెక్ట్ చేయండి. ఫిల్లర్ రాడ్ లేకుండా ఎడ్జ్ జాయింట్ని వెల్డింగ్ చేయడం పూర్తి చేశాం. నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో చూస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.